హలో అండి అందరికీ. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు పుస్తకాలలో నోట్‌బుక్కుల మీద చూస్తాం కదా! చక్కటి అందాలతో నిండిన చెట్ల పూలు ఎంత బావుంటాయో, అదేవిధంగా డ్రాయింగ్ వేసేవాళ్ళు కూడా అందంగా వేస్తుంటారు కదా! అయి వాళ్ళకే అంకితం కాదండి. నిజంగానే చెట్ల నిండా పూలతోటి అలాంటి ఒక లోకం ఉంటదండి. ఇది సౌత్ కొరియాలో ఉందండి. ఇప్పుడు నేను చూపించేది సౌత్ కొరియాలోని వీడియో అండి. చెర్రీ బ్లాసమ్ స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే స్ప్రింగ్ వచ్చేసింది. సమ్మర్‌కి వెల్కమ్ చెప్తూ చెట్ల నిండా పూలతో ఎంతో చక్కగా వెల్కమ్ చెప్తూ ఒక సిగ్నేచర్ మనకిస్తాయన్నమాట. మేము బ్రతకగలుగుతున్నాం, మీరు కూడా ఇంకా బ్రతకచ్చు అన్న ఒక సిగ్నేచర్ తోటి మనకి వెల్కమ్ చెప్తూ ఉంటాయన్నమాట. సమ్మర్‌లోకి రండి, వచ్చేయండి అంటూ చాలా బావుంటది. అదొక వెల్కమ్ లాగా ఉంటది సమ్మర్‌కి. ఆ చెట్లని చూస్తా ఉంటే అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. అది చూస్తా ఉంటే అలా ఫీలింగ్ మీకు వీడియోలో చూస్తుంటేనే ఎంతో బాగుంది కదా! అలాంటిది రియల్‌గా చూస్తున్నాను. చాలా అయితే చాలా బావుంది. ఫోటోషూట్ తీసుకోవాలన్నా, కొరియాకి ఏదన్నా చేయాలన్నా ఇదే కరెక్ట్ టైం అని చెప్తానండి. అంటే మార్చ్ ఎండింగ్ నుంచి ఏ మేలోపు ఈలోపు వస్తే అంటే ఏప్రిల్ ఖచ్చితంగా మంచి టైం అండి. ఏప్రిల్ ఫస్ట్ నుంచే వచ్చేస్తే ఇది చాలా బెస్ట్ అని చెప్తాను ఈ టైమింగ్. ఎందుకంటే చెట్ల నిండా పూలతోటి చెర్రీ బ్లాసమ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా ఫ్యూ వీక్సే ఉంటాయి అన్నమాట. అంటే 2-3 వీక్స్ లోపే అయిపోతుందన్నమాట. ఎందుకంటే పూలు కదా, వాటి స్పాన్ ఆఫ్ టైం తక్కువే కాబట్టి చాలా బాగుంటుందండి. న్యూ బర్త్ అంట. అంటే ఈ చెట్లకి మేము బ్రతకగలుగుతున్నాం, మేము బ్రతుకుతున్నామని మనకు ఒక సిగ్నేచర్ ఇస్తూ, మనకు ఒక సిగ్నల్ ఇస్తూ చాలా వెల్కమ్ చెప్తూ ఉంటుంది కదా. ఇది న్యూ బర్త్ టు ట్రీస్ అని చెప్తారండి. అయితే చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది వాకింగ్ చేసే ఏరియా అనమాట. అంటే కాలువ ఉండి మధ్యలో అటు వాక్ ట్రాక్ ఉంటది, ఇటు ట్రాక్ ఉంటది. పైన చెట్లుంటాయి. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నట్టు చెట్లుంటాయన్నమాట. ప్రతి దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర ఎగ్జిట్ ఉంటదనమాట. ఇప్పుడు నేను వచ్చేసేది లెఫ్ట్ ఎగ్జిట్ అనమాట. ఇట్లా పైకి ఎక్కుతా ఉంటాం కదా, చెట్లు ఇక్కడే ఉంటాయన్నమాట పైన. చాలా అందంగా లైట్ల మధ్యలో చాలా బాగా మెరుస్తూ ఉన్నాయి. లైట్ల మధ్యలో ఆ పూలు చూస్తుంటే కనిపిస్తుంది కదా. డే వీడియో కూడా ఉందండి. డేలో కూడా చూపిస్తాను. డేలో చూసినప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఆకాశంలో కలిసిపోయినట్లుగా తెల్లగా ఉంటాయి. ఇదిగో చూడండి, పువ్వు దగ్గరగా చూపిస్తున్నాను. అంటే కొంచెం మల్లెపూ సైజులోనే ఉందన్నమాట. బాగుంది. స్మెల్ అయితే లేదు, స్మెల్ సెన్స్ బాగుంది చూస్తానికి. ఫోటోలు వీడియోలు అయితే పిచ్చగా దిగుతున్నారు. వీళ్ళే ప్రతి సంవత్సరం వీళ్ళే దిగుతున్నారు. అలాంటిది కొత్తగా వచ్చే మనలాంటి వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరేమో, చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాము. చాలా అయితే చాలా బాగుందన్నమాట. ఇయే పూలు 2 వారాల తర్వాత గాలొచ్చి రాలుతా ఉంటే ఆ చెట్టు కిందకెళ్తే అసలు పూల వర్షం పడుతున్నట్లు ఎంత బాగుంటుందంటే ఆ ఫీల్ చాలా బాగుందండి. గాలికి ఊడుతూ ఉంటాయి కదా, పెటల్స్ అంతా ఊడి కింద పడతా ఉంటాయి. రోడ్ నిండా కూడా పడి పూల మీద పూల బాట వేసినట్లుగా ఉంటాయి. పెటల్స్ అంతా ఊడిపోతాయి కదా గాలికి, అట్లా పడిపోయి పూల బాటలాగా ఉంటుంది. ఇప్పుడు ప్లెయిన్గా ఉంది చూడండి, ఎందుకంటే చెట్ల నిండా పూలు ఉన్నాయి. రాలినప్పుడు ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా రోడ్ అంతా పూల బాటలాగా ఎక్కడ చూసినా పూలే అండి. ఒక చెట్టు కాదు కదా, రాలితే ఏదో అక్కడే ఉండటానికి బార్కి చెట్లు ఉన్నాయి కాబట్టి బార్కి పెటల్స్ అంతా అసలు పోసి చల్లినట్లుగా ఉంటాయి. చాలా బాగుంది చూస్తుంటే. కన్నుల పండుగలాగా కన్నుల విందుగా అంతా బాగుందంటే మీకే చూస్తున్నారు కదా, మీరే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా. ఇది నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేయకూడదు, మీరు కూడా షేర్ చేసుకోవాలి. సౌత్ కొరియా వచ్చినప్పుడు మరి సౌత్ కొరియా గురించి కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో వీడియో తీశానండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదన్నా కావాలి అంటే కొరియన్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, అక్క ఇది కావాలి అని. నాకు తెలియకపోయినా తెలుసుకొని చెప్తానమాట. ఇది ఒక కింద మెట్లు చూపించా కదా, ఇప్పుడు కిందకు దిగడానికి అనమాట. డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాము. మెట్లు దిగేసి వాకింగ్ చేసుకోవటమే అనమాట. ఇంకా పైన ఎగ్జిట్ దగ్గర మనకి ఎక్సర్సైజ్ చేసే కూడా ఉంటాయి అనమాట. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మంచిగా పిల్లలు ఆడుకునే ఏరియా లాగా కూడా ఉంటుంది అనమాట. ఇది డే టైం అనమాట. డే టైం కూడా చూడండి ఇలా ఉంటుంది అనమాట. అంటే కొంచెం తెల్లవి కదా పూలు, పైన ఆకాశం కూడా కలిసిపోయినట్టుగా ఉంటుంది. చెట్లంతా ఒక్క ఆకు కూడా ఉండదండి. పూలన్నీ రాలిపోయిన తర్వాత పింక్ కలర్లో చిగురిస్తుంది. చిగురిచ్చిన తర్వాత గ్రీన్ కలర్లోకి మారుతాయి అన్నమాట ఆకులు. ఆకులు మళ్ళా అంటే
వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లుంటుందంటే అయ్యే ఆకులు ఆరెంజ్ రెడ్ కలర్లో మారిపోతాయి. అప్పుడు అది మనకి వింటర్కి సిగ్నల్ ఇస్తున్నట్టు, వింటర్కి వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అసలు ఈ క్లైమేట్ చాలా బాగుందండి. ప్రతి దానికి వెల్కమ్ చెప్తూ ప్రతి దానికి మనకి సైన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు వింటర్ వస్తుంది, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఇప్పుడు స్ప్రింగ్ ఇది అని చెప్పేసి మనకు చాలా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. క్లైమేట్ వెల్కమ్ చెప్తూ ఉంటుంది ప్రతి సీజన్కి. రండి, ఇది క్లైమేట్, ఇది అని చెప్పేసి చాలా బాగుందనమాట. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా